ఈ సమయంలో కరెక్ట్ గా భారతదేశ ప్రధానమంత్రి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో రెండు జరిగాయి. ఒకటి, వాళ్ళ యుఏఏ మధ్యవర్తిత్వంలో అమెరికాకి ఇరాన్కి మధ్యన అణు పరీక్షల విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. మధ్యవర్తిత్వం చర్చలు జరుగుతున్న సమయంలో దాడి జరిగింది. రెండవది, భారత ప్రధాని అక్కడికి వెళ్ళిన సమయం ఇరాన్ని ఒక రకంగా అప్రమత్తంగా లేకుండా చర్చలు జరిగేటప్పుడు దాడి ఎందుకు జరుగుతుంది మన మీద అనే ఒక అభిప్రాయాన్ని కలిగించి చర్చలు జరుగుతున్నాయి, కొంత పురోగతి ఉందని అమెరికా విదేశాంగ మంత్రి వాళ్ళ ప్రతినిధులు ఈ దాడి జరగడానికి ఒక్కరోజు ముందు కూడా ప్రకటన చేశారు. అంటే ఇరాన్కి ఏ సంకేతం పంపారంటే, వెంటనే ఇవాళ మా మీద యుద్ధం చెయ్యదు అమెరికా అనే ఒక సంకేతం పంపి ఆ సమయంలో హఠాత్తుగా దాడి చేశారు. అందుకే ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే, మేము వాళ్ళ వ్యూహాలు తెలుసు, కుట్టెల ఎత్తుగడలు తెలుసు, మాతో చర్చలు జరిపేటప్పుడు కూడా ఇది చర్చలంతా ఒకటి ప్రహసనం అని కూడా మాకు తెలుసు, ఇదంతా మోసపూరితం అని మాకు తెలుసు. కానీ ఆ మోసపూరితం దాంట్లో కూడా పాల్గొనక తప్పదు గనక వాళ్ళ దౌత్యాన్ని బట్టబయలు చేయడానికైనా మేము పాల్గొన్నాం. కానీ ఈ చర్చలు జరుగుతున్నప్పుడే మమ్మల్ని దొంగ దెబ్బ కొడతారని అనుకోలేదు. మరోసారి చర్చలంటే మేము నమ్మేది లేదు అని ఇరాన్ ప్రకటించింది. అంటే అమెరికా సోకాల్డ్ సివిలైజ్డ్ నేషన్ అని, సోకాల్డ్ గ్రేట్ డెమోక్రటిక్ కంట్రీ ఒకవైపున చర్చలు జరుపుతూ ఒక వెనకబడ్డ దేశం మీద, మూడో ప్రపంచ దేశం మీద దొంగ దాడి చేసింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఖమేనీ హత్య, దాని గురించి లింగారెడ్డి గారు చాలా వివరాలు చెప్పారు, వాటిలోకి వెళ్ళటం లేదు. ఇక్కడ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ చేసే ప్రచారం, వాళ్ళే ఖమేనీ ముస్లిం మతత్వవాది, ఆయన వచ్చిపోతే ఇక్కడ వామపక్షాలు, ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్టులంతా ఏదో ఖండనలు చేస్తున్నారు అని చెప్పారు. విషయం ఏంటంటే, ఇక్కడ దేశాన్ని ఎట్లా చూడాలనేది ఝాన్సీ లక్ష్మీబాయి నాయకత్వాన తిరుగుబాటు ఒకవేళ విజయం సాధించుంటే 1857లో భారతదేశం ఏ రాజ్యంగా ఏర్పడి ఉండేది? ఒక ఫ్యూడల్ రాజ్యంగా ఏర్పడి ఉండేది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానా సాహెబ్ లాంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఫ్యూడల్ పాలకులు, పరమ ఫ్యూడల్ పాలకులు. ఆ వర్గ సమాజంలో ఆనాడు ఒక భూస్వామ్య సమాజానికి, రాజరికానికి ప్రతినిధులుగా ఉండి రైతాంగాన్ని, కూలీల్ని, ప్రజల్ని చాలా క్రూరంగా అణిచివేసినటువంటి ఫ్యూడల్ రాజ్యాలని. కానీ ఆ ఫ్యూడల్ రాజ్యాధిపతుల్ని కూడా దత్తత స్వీకార నిరోధ పద్ధతి పేరిట వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళు దత్తత తీసుకొని ఆ రాజ్యానికి వారసులుగా ఉంచే హక్కు లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం చేసినప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినప్పుడు, ఇంకా బ్రిటిష్ ప్రభుత్వంగా అప్పటికి రాలి, ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినప్పుడు, చట్టం చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మనం వాళ్ళ ఝాన్సీ లక్ష్మీబాయిని దేశభక్తురాలని ఎందుకు అంటున్నాం? ఆమె దళితులకి వ్యతిరేకం, ఆదివాసులకి వ్యతిరేకం, స్త్రీలకి వ్యతిరేకం, రైతులకి వ్యతిరేకం, ప్రజలకి వ్యతిరేకం, ఫ్యూడల్ పరిపాలన ప్రతినిధి. అయినా మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఝాన్సీ లక్ష్మీబాయిని, నానా సాహెబ్ని దేశభక్తులుగా అంటున్నాం? మరో దేశం వచ్చి దురాక్రమణ చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడారు గనక. అదేవిధంగా ఖుదీరాం బోసు 16-17 ఏళ్ల కుర్రవాడిని ఉరిశిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. మన అనుశీలన సమితి సభ్యుడు, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా చెప్పబడే ఒక విప్లవ సంఘ కార్యకర్త. ఆయన ఉరికంబం ఎక్కేటప్పుడు ఏమన్నాడు? నేను మళ్ళీ అంటూ పుడితే నేను హిందూ మతస్థుడినై పుడతా, నేను భగవద్గీత నాకు ప్రామాణిక గ్రంథం అని ఆయన భగవద్గీతని స్తుతిస్తూ మరణించాడు. ఇవాళ భగవద్గీత మీద నమ్మకాలు లేని వాళ్ళు, లౌకికవాదులు, కమ్యూనిస్టులు ఇవాళ ఖుదీరాం బోసుని ఎందుకు విప్లవ వీరుడిగా, దేశభక్తుడిగా కొనియాడుతున్నాం, ప్రశంసిస్తున్నాం? ఆ రోజున దేశభక్తికి మతం అనేది కవచంగా మారింది. 1525లో జర్మనీలో ఒక రైతాంగ తిరుగుబాటు జరిగింది. లోదర్ నాయకత్వాన తిరుగుబాటు జరిగితే ఎంగెల్స్ జర్మన్ రైతు యుద్ధాన్ని గురించి రాస్తూ ఆ రోజు చెప్తాడు, మతం అనేది రైతు తిరుగుబాటుకి ఒక కవచంగా మారింది అని అన్నాడు. అదేవిధంగా మరి 1980 దశాబ్దంలో
క్రిస్టియన్ అథారిటేరియనిజానికి వ్యతిరేకంగా లాటిన్ అమెరికా ఖండంలో క్రిస్టియన్ సంస్కరణవాదం థియోలజీ దేశ ప్రజల పక్షాన ఒక విధానంగా ముందుకొచ్చింది. అంటే ఎక్కడైతే వెనకబడ్డ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కమ్యూనిజం లేనప్పుడు, సోషలిస్ట్ సిద్ధాంతాలు లేనప్పుడు, కార్మిక వర్గం ఏర్పడినప్పుడు, పారిశ్రామిక రంగం అనేది ఉనికిలోకి రానప్పుడు ఆ సమయంలో ఏ సిద్ధాంతాలు ముందుకు వస్తాయి అంటే ఒక తిరుగుబాటుకి మతం ఆధారితం అవుతుంది. మతం అనేది ఒక కవచంగా మారుతుంది. అదే మనకి భారతదేశంలో జరిగిన హిందూ మతం కూడా అలాంటి కవచంగా హిందూ మతం మారింది. తిలక్ ఏం చేశాడు? తిలక్ గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఉద్యమంగా నడుపుకున్నాడు. ఎందుకు నడిపాడు? అది ప్రజల్ని సమీకరించడానికి, హిందూ మతం పేరు సమీకరించడానికి చేశాడు. మరి ఆ తిలక నాయకత్వాన్న జరిగిన పోరాటం, ఆ సమయంలో కార్మిక వర్గ తిరుగుబాటు జరిగితే ఆ తిరుగుబాటుని తిలక్ సందర్భంగా లెనిన్ కూడా దాన్ని ప్రశంసించాడు. భారతదేశ కార్మిక వర్గం తిలక్ వ్యతిరేకంగా మొదటిసారి ఒక వెల్లువగా ముందుకు వచ్చిందని. అంటే మనం స్థల కాలాన్ని బట్టి దేశభక్తి, మతం అనేది ఉంటుంది. అందుకని ఇవాళ 1979 ఫిబ్రవరిలో ఇస్లామిక్ విప్లవం వచ్చింది అంటే 1953లో మొసాదిక్ ప్రభుత్వాన్ని కూల్చివేశాక, అంటే ఇరాన్ యొక్క స్వతంత్ర దేశాధినేతని కూల్చివేసి ఆయన మొత్తాన్ని కూడా అమెరికా, బ్రిటన్ కబ్జా చేసిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఆనాడు మతం నాయకత్వంలోనే తిరుగుబాటు జరిగింది.